అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం చక్రాలను ఎలా చేయాలో తీసేద్దాం. చూసారా, కరకరలాడే చక్రాలు. ముందుగా ఒక గ్లాసు మినపప్పు ఇలా వేయించుకుందామండి. అన్నీ నేను వరుసగా చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా చూడండి. పచ్చిశనగపప్పు ఒక గ్లాసు, దీన్ని కూడా ఇలాగ దోరగా వేయించుకోవాలి. వీటన్నిటిని ఒక పక్కన పెట్టేసుకుందాం. తర్వాత సగ్గుబియ్యం ఒక గ్లాసు, దీన్ని కూడా దోరగా వేగాక పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పెసరపప్పు అండి, పెసరపప్పు కూడా ఒక గ్లాసు. ఇప్పుడు ఏమేమి తీసుకున్నాము? మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, సగ్గుబియ్యం. దీనికి 4 గ్లాసులు బియ్యం. 4 గ్లాసుల బియ్యాన్ని కూడా ఇలాగ దోరగా వేద్దాం. 4టిని ఇలాగ వేయించి పెట్టిన వాటిలో వేయించిన బియ్యాన్ని కూడా ఇలా వేసి చక్కగా కలిపి మిషన్ పట్టించుకొచ్చుకొని జల్లెడ పట్టుకుందాం. జల్లెడ ఎందుకంటే ఏదన్నా నలకలు ఏమన్నా ఉంటే పోతే ఇలాగ చక్కగా జల్లెడ పట్టుకున్న పిండిని, ఇది ఎక్కువగా ఉందండి అందుకని నేను కొంచెం తీసి పెడుతున్నాను. ఈ పిండి నెల రోజులు స్టాక్ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే చెక్కలు కానీ బోండాలు కానీ పిండితో చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఈ మిగిలిన పిండిలో రుచికి సరిపడా సాల్ట్, కారము యాడ్ చేసి చక్కగా తిప్పుకుందాం. గరిటతోనే చక్కగా ఇలా కలిగి తిప్పుకున్న తర్వాత దీనిలోకి ఒక 3 స్పూన్లు నెయ్యిని యాడ్ చేద్దాం. మీరు కాగిన నూనె అయినా యాడ్ చేసుకోండి, పర్లేదు. ఇలా వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి అన్నమాట చక్రాలు. సో ఇలా ఈ పిండిలా ముద్దలాగా అయ్యేలాగా చూసుకొని దాని తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో కలుపుకుందాం. మరీ ఎక్కువ వేడొద్దు, గోరువెచ్చని నీళ్ళతో చూసి కలుపుకుందాం. ఈజీగా ఇన్స్టెంట్ త్వరగా అయిపోతాయి అన్నమాట. ఏదో చాలా కష్టం, ఇబ్బంది పడిపోతాం, ఏదో మెజర్మెంట్స్ తెలియక ఇలా పిండి మినప చక్రాలు తెలుసు, శనగపిండి చక్రాలు తెలుసు కదా మనకి. ఇలాగ 4 వెరైటీలు కలిసి చేసుకునే చక్రాలు చక్కగా బాగా వస్తాయండి. పిండి కూడా స్టాక్ ఉంటుందన్నమాట మనకి. చక్కగా ఇట్లా మిక్స్ చేసుకొని పిండిని పక్కన పెట్టుకొని మూత పెట్టి ఒక పావు గంట పక్కన నాననిద్దాం. లోపు కడాయి మీద నూనె పోసుకొని చక్కగా ఇలా గిద్దకి నెయ్యి పూసి లేకపోతే నూనె పూసి కానీ చేసి చక్కగా ఇలాగా ఒత్తేసుకున్న ఈ చక్రాలు. నూనె కూడా ఎక్కువ పీలవదండి. ఒకవైపు కాలాక రెండో వైపుకి టర్న్ చేద్దాం. చక్కగా ఇలా గరిటె పెట్టి కొడితే టకటకమనాలి సౌండ్, అయితే కాగిపోయినట్టు. తీసేసి చక్కగా పక్కన పెట్టేసుకుందాం. చూసారా ఎంత ఈజీగా అయిపోయినాయో. ఇలాంటి క్రిస్పీగా ఉండే చక్రాన్ని మీరు కూడా తయారు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.